మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ బైబిల్ స్టడీకి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఆమేన్, హల్లెలూయా. గత కొన్ని వారాలుగా దైవావేశం అనే సబ్జెక్ట్ మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కనుక దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలని నేను ఆశపడుతున్నాను. మరొక్కసారి ఆ వాక్యాన్ని చదవండి. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమున మనందరితో మాట్లాడును గాక. చాలా జాగ్రత్తగా మీరు దేవుని మాట ఆలకించాలని నేను ఎంతో కోరుకుంటున్నాను. లాస్ట్ క్లాస్లో గాబ్రియేలు యొక్క సేవ, దూతల్లో దేవదూతల యొక్క పరిచర్యను గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. దైవావేశంతో కూడిన దేవుని వర్తమానాన్ని తెలియజేసేవాడు అని గాబ్రియేలును గురించి లాస్ట్ క్లాస్లో మనం తెలుసుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దూతల్లో కొంతమంది దేవుడు విధించిన ఆయా పనుల్లో వాళ్ళు సంపూర్ణముగా నిమగ్నమై దేవుని పనిని జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. ఆమేన్. గట్టి చెబుదాం హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మరొక అతను ఉన్నాడు, మరొక దేవదూత. నేను ముందే చెప్పాను, దూతల్లో వర్తమానం తీసుకొచ్చే గుంపు, యుద్ధం చేసే గుంపు, దేవుని ఆరాధించే గుంపు, శరాబులు కెరూబులు ఉన్నారని నేను మీకు తెలియజేశాను. వాటిల్లో మనం వర్తమాన గుంపైన, వర్తమానాన్ని తీసుకొచ్చే వర్తమానికుడైన గాబ్రియేలు గురించి గడిచిన 2 క్లాసెస్లో మీరు విన్నారు. ఇప్పుడు మరొక గుంపు గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆమేన్. శబ్దం గట్టిగా హల్లెలూయా. అది దైవజనుడైన, దేవుని దృష్టికి నిర్దోషిగా జీవించిన దానియేలు కాలం అది. దేవుడు ఒక విషయాన్ని దానియేలుకి తెలియచేయమని చెప్పాడు. ఆమేన్. తెలియచేయమని ఒక విషయాన్ని చెప్పి గాబ్రియేలుని పంపించాడు. గాబ్రియేలుని పంపిస్తే గాబ్రియేలు అపవాది యొక్క సైన్యంతో ఆపబడి 21 రోజు మధ్యాకాశంలో గాబ్రియేలుకి ఈ అపవాది సైన్యానికి యుద్ధం ఏర్పడింది. దేవుడు తెలియచేసిన వర్తమానాన్ని తెలియచేయకుండా 21 రోజు మధ్యాకాశంలోనే గాబ్రియేలుని ఆపేశారు. గాబ్రియేలు అంటే ఎవరు అమ్మా? దేవదూత అని అందరికీ తెలుసు. గాబ్రియేలు అంటే ఎవరు? వర్తమానికుడు, దేవుని చిత్తాన్ని తెలియజేసేవాడు. ఆమేన్. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అంత్యకాలంలో జరగబోయే సంభవాలని అనేక విషయాలు
గాబ్రియేలుకి తెలియజేసి తీసుకెళ్ళి దానియేలుతో చెప్పని పంపిస్తే మధ్యాకాశంలో అపవాది సైన్యం 21 days ఈ గాబ్రియేల్ని అడ్డగించాడంట. చదువుకుందాం. దానియేలు పుస్తకం 10వ అధ్యాయం 12, 13 వచనాలు. 11, 12 వచనాలు చదవండి. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనువనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలబడితిని. అప్పుడు అతడు దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలెనని నీ మనసును అప్పగించి నీవు దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుండగా ప్రధానాధిపతులలో మికాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను. ఆమేన్. గట్టి చెప్దాం హల్లెలూయా. ఇక్కడ మనం దేవుని వర్తమానాన్ని తీసుకుని వస్తున్న గాబ్రియేల్ని మధ్యాకాశంలోనే గాబ్రియేల్ని ఆపేసినట్లుగా మనం చూస్తాం. అయితే అట్లా 21 రోజులు గాబ్రియేల్ని ఆపేశారంట. గాబ్రియేల్ని ఆపేస్తే ఇంకా గాబ్రియేల్ అలాగే నిలబడిపోయి ఉన్నాడు. వాస్తవానికి 21 రోజులకు ముందుగానే ఆ వర్తమానం దానియేలు దగ్గరికి రావాలి. ఆమేన్. శబ్దం గట్టిగా హల్లెలూయా. ముందుగానే ఆ వర్తమానం రావాలి. కానీ శత్రు ఆపేశాడు. శత్రు సైన్యమంతా కూడా గాబ్రియేలుతో యుద్ధానికి దిగుతున్నారు. కదలడానికి వీలు లేదంటున్నారు. ఆ వర్తమానం ప్రకటించడానికి వీలు లేదన్నట్లుగా గాబ్రియేల్ని ఆపేశారు. గాబ్రియేల్ని ఆపితే అప్పుడు ప్రధాన దూతల్లో ఒకడు, చెప్పాలంటే ఈ మికాయేల్ అనే వ్యక్తి దూతల సైన్యం అంతటి కూడంట ప్రధాన దూత అంట. ఆమేన్. గట్టి చెప్దాం హల్లెలూయా. ఎవరి ఇతను? ప్రధాన దూత. దూతల సైన్యాలకే మాట్లాడాలి. దూతల సైన్యాలకే ప్రధాన దూత. ఇతని సేవల గురించి ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు బహుతేటగా మనకు సహాయం చేసి మాట్లాడును గాక. చద్దాం హల్లెలూయా. ఈ ప్రధాన దూత ఇతని సేవా విధానం పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలనగా చూసినట్లయితే ఇతని సేవల గురించి రాయబడిన విధానం ఏంటంటే ఇతడు అవసరతను బట్టి బయటకు వస్తాడు. ఆమేన్ చెప్పండి. అందరు ఇక్కడ ఉన్నారా? ఇతడు అవసరతను బట్టి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి బయట తిరిగేవాడు కాదు. ఇది అత్యవసర సేవ. ఈ ప్రధాన దూత అయిన ఈ మికాయేల్ అనే ఈ ప్రధాన దూత సేవ ఎలాంటిదంటే అత్యవసర సేవ. ఇప్పుడు గాబ్రియేలు ఒక ముఖ్యమైన సందేశాన్ని తీసుకుని దానియేలు దగ్గరికి వస్తున్నాడు. దేవుడిచ్చిన సందేశాన్ని తీసుకుని దానియేలు దగ్గరికి వస్తామంటే మధ్యలో ఆపబడ్డాడు. 21 రోజులు ఫైటింగ్ జరుగుతూ ఉంది. 21 రోజులు ఫైటింగ్ జరుగుతూ ఉంది. అది ఎలాంటి ఫైటింగ్ అంటే ఈ వర్తమానం ప్రకటించడానికి వీల్లేదు, వెళ్ళిపోవెనకన్నట్లుగా అపవాది సైన్యం గాబ్రియేల్ని అడ్డగిస్తున్నారు. 21 రోజులైన తర్వాత గాబ్రియేలుకి సహాయం చేయడానికి మికాయేలు వచ్చాడు.
ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. మిఖాయేలు వచ్చాడు. ఈ మిఖాయేలు ఎవరంటే యుద్ధం చేసే, యెహోవా యుద్ధము చేసే దేవదూత. మిఖాయేల్ మహారోషం కలిగిన వాడు. సర్వసేనకు సేనాధిపతి. చాలా జాగ్రత్తగా మీరు దేవుని మాట ఆలకించాలని నేను ఎంతో కోరుకుంటున్నాను. మిఖాయేలు వచ్చి గాబ్రియేలుతో పోరాడుతున్న ఆ అపవాది సైన్యం అంతటితో పోరాడి వారిని పారదోలి, ఆమేన్, ఆ అపవాది సైన్యం అంతటిని కూడా పారదోలి గాబ్రియేల్ని దానియేలు దగ్గరికి పంపించాడు. అంటే ఈ మిఖాయేలు యొక్క పరిచర్య ఎలాంటిదంటే అత్యవసర సేవ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమైన సేవ, అత్యవసర సేవ. చాలా ఇంపార్టెంట్ అయిన సమయంలో అతడు ప్రత్యక్షమవుతాడు. ఆమేన్. అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మిఖాయేల్ అపవాది సైన్యముతో పోరాడి అపవాది సైన్యాన్ని ఓడించి అక్కడి నుంచి పారదోలేవాడే మిఖాయేలు. ఈ మిఖాయేల్ దేవుని పక్షంగా నిలబడి దేవుని పక్షంగా కార్యములు జరిగించువాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 21వ వచనం కూడా ఒకసారి చూడండి. 10:21. అయితే సత్య గ్రంథమందు వ్రాసినది చదువు. నీతో చెప్పేదను, మీ అధిపతియగు మిఖాయేలు గాక ఈ సంగతులను గూర్చి నా పక్షముగా నిలువ తెగించిన వాడు ఎవడనూ లేడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూసారండి, మిఖాయేలు ఒక అధిపతి. ఎవరంట? ఒక అధిపతి. ఇక్కడ మిఖాయేలు గురించి మనం చదువుకున్న ఈ 2 వచనాల్లో 2 ప్రాముఖ్యమైన విషయాలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఒకటి, తలలు పైకెత్తి చూడండి. ఒకటి, సహాయం చేయడానికి వచ్చాడంట. ఆమేన్. ఒకటి, సహాయము చేయడానికి వచ్చాడు. మరి మిఖాయేలు చేసిన సహాయం ఏంటి? ఎలాంటి సహాయం చేశాడు? ఎలాంటి సహాయం చేశాడు అంటే, ఏ బంధకములో ఏ శత్రువు చేత గాబ్రియేలు ఆపబడ్డాడో ఆ శత్రువుతో పోరాడటానికి మిఖాయేలు వచ్చాడు. ఆమేన్. ఇప్పుడు ఏ శత్రువు అయితే గాబ్రియేలును అడ్డగించాడో ఆ శత్రువు మీద జయాన్ని పొంది ఆ శత్రువుని పారదోలి గాబ్రియేలుకు సహాయం చేశాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది ఒక అత్యవసర సేవ. రెండోది, అతడు అంటున్నాడు, అధిపతియగు మిఖాయేలు అతడు తప్ప నా పక్షమున ఎవ్వరూ నిలబడలేదు అన్నాడు. ఆమేన్. మిఖాయేలు అంట అతని పక్షాన నిలబడ్డాడంట. చాలా జాగ్రత్తగా ఈ దేవదూతల గురించిన ఈ విషయాలు మీ మనసులో చేర్చుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈ దేవదూతలను గురించిన సందర్భాలన్నీ, ఈ దేవదూతల విషయాలు ముగించిన తర్వాత లాస్ట్ క్లాస్లో వీరిని ఏ విధంగా మన వ్యక్తిగత జీవితానికి పోల్చుకోవాలో అది ఒక మెసేజ్గా నేను మీతో చెప్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. 12వ అధ్యాయం 1వ వచనం కూడా చదివి సహాయం చేయండి. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. ఆమేన్. మిఖాయేలు ఎవరంట?
అధిపతులలో గొప్పవాడు, అధిపతులకే అధిపతి. అందుకే ఉన్నాడు మహాధిపతియగు మిఖాయేలు. దేవదూతల్లో మిఖాయేలు మహాధిపతి అయి ఉన్నాడు. ఇతడు సహాయం చేసేవాడుగా, దేవుని పక్షముగా నిలబడేవాడుగా, దేవుడు తనకు అప్పగించిన సేవా బాధ్యతని సంపూర్ణంగా క్రమముగా నెరవేర్చువాడుగా మనం ఇతని గురించి చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, మిఖాయేల్ పోరాడువాడై ఉన్నాడు. ఆమేన్. గట్టి చెప్దాం హల్లెలూయా. పోరాడేవాడు. దేవుడు మిఖాయేల్కి ఇచ్చిన సేవ మామూలు సేవ కాదండి. దేవుని చిత్తాన్ని ప్రకటిస్తున్న గాబ్రియేలును అడ్డగించడానికి వస్తే గాబ్రియేలుకు సహాయం చేశాడు, గాబ్రియేలు పక్షంగా నిలబడ్డాడు, గాబ్రియేలును అడ్డగిస్తున్న అపవాదితో పోరాడి వాడిని వెనక్కి పారదోలాడు. మనం మిఖాయేలు గురించి మనం ధ్యానం చేస్తున్నాం. హల్లెలూయా. గట్టి చూద్దాం హల్లెలూయా. ఈ మిఖాయేలు మహాధిపతి అంట. ఇతడు దైవావేశముతో కూడిన దేవుని నిత్య సంకల్ప నెరవేర్పులో ఆ సంకల్పం అంతా కూడా నెరవేర్చబడటానికి ఈ మిఖాయేలు పరిచర్య ఒక భాగమై ఉంది. ఆమేన్. దేవుడు తన సంకల్పాన్ని సంపూర్ణం చేయటానికి, తన ఉద్దేశం, తన లక్ష్యం అంతా కూడా నెరవేర్చటానికి దేవుడు తన పని చేస్తున్న కాలంలో దేవదూతల్ని దేవుడు సృష్టించాడు. ఈ దేవదూతల్లో మిఖాయేలు మహాధిపతిగా మిఖాయేలుని దేవుడు నిర్ణయించాడు. ఆమేన్. చాలా జాగ్రత్తగా మీరు దేవుని మాట ఆలకించాలని నేను మీకు హెచ్చరిస్తున్నాను. చాలా జాగ్రత్తగా మీరు దేవుని మాట ఆలకించాలని నేను ఎంతో కోరుకుంటున్నాను. ఒక సందర్భంలో ఇతడు మోషే యొక్క దేహము కాడ అపవాదితో పోరాడుతున్నాడంట. చూడండి, యోధా పత్రిక 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించును గాక నేను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు దేవుని మాట ఆలకించాలని నేను ఆశపడుతున్నాను. మోషే యొక్క డెడ్ బాడీని గురించి, మోషే చనిపోయిన తర్వాత మోషే యొక్క ఆ డెడ్ బాడీని గురించి, ఆ మోషేని గురించి మిఖాయేల్ అపవాదితో పోరాడుతున్నాడంట. ఎవరితో పోరాడుతున్నాడు? అపవాదితో పోరాడుతున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. దేవుని జనుల పక్షముగా మిఖాయేల్ పోరాడువాడై ఉన్నాడు. చెప్దాం గట్టిగా హల్లెలూయా. దేవుని జనుల పక్షంగా, దేవుని బిడల పక్షంగా మిఖాయేల్ పోరాడువాడై ఉన్నాడు. ఒక గొప్ప పోరాట యోధుడు మిఖాయేల్. మామూలు శక్తిపరుడు కాదు. దేవుడు మిఖాయేలుకి అంత అధికారాన్ని, అంత శక్తిని దేవుడు మిఖాయేలుకి ఇచ్చాడు. ఆమేన్. చూడండి, మోషే డెడ్ బాడీ దగ్గర మిఖాయేల్ పోరాడుతున్నాడు. ఇది నా దేవునికి సంబంధించింది అని మిఖాయేల్ అంటే, ఇదిగో మోషేలో పలానా తప్పు ఉంది, ఇది నాకు సంబంధించింది, ఇది దేవునికి సంబంధించింది కాదని అపవాది, వాడి సైన్యము ఎవరితో పోరాడుతున్నారు? మిఖాయేల్తో పోరాడుతున్నాడు. ఎవరిని గురించి పోరాడుతున్నాడు? ఎవరి గురించి పోరాడుతున్నాడు? మోషే గురించి. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక.
అప్పటికి అతని పోరాటంలో ఉన్న, చాలాసార్లు మనుషులు పోరాడతారు. ఏదన్నా వాళ్ళకి గొడవలు వస్తే, కొంచెం బాధ కలిగితే ఆత్మీయతను విడిచి మాట్లాడతారు. ఆత్మీయతను విడిచి వెంటనే వాళ్ళకి బాధ కలిగితే ఒక లోక సంబంధి మాట్లాడినట్లుగా నోరు పాడేసుకుంటారు. ఒక రక్షించబడిన లేక ఆ ప్రత్యేకించబడిన దేవుని బిడ్డకు తగినట్లుగా ఆ ప్రతిష్టతలో నిలిచి ఆ ప్రతిష్టకు తగినట్లుగా మాట్లాడరు. వాళ్ళకి బాధ కలిగితే నోట్లో ఏ మాట వస్తుందో కూడా వాళ్ళకి అర్థం కాదు. కారణం ఏంటంటే కొంతమంది నోట్లకి ప్రతిష్ట ఉండదు. వాళ్ళు పైకి భక్తి పరులుగా ఉంటారు, కానీ వారి నోటికి ప్రతిష్టత అనేది ఉండదు. ఎంత మాట పడితే అంత మాట వాళ్ళు వదిలేస్తారంతే. కానీ ఈ మిఖాయేల్లో మనం చూసే విషయం ఏంటంటే, మిఖాయేలుకి అపవాదికి మధ్యలో మోషే డెడ్ బాడీ ఉంది. మోషే గురించి అపవాది ఒకవైపును పోరాడుతున్నాడు. ఇతడు నాకు సంబంధించిన వాడని అపవాది అంటా ఉంటే, ఇప్పుడు మిఖాయేలు అంటాడు, లేదు, ఇతడు దేవునికి సంబంధించిన వాడు, ఇతడు మా సహోదరుడు, ఇతడు మా దేవుని బిడ్డ, ఇతని మీద నీకు అధికారం లేదని మిఖాయేలు పోరాడుతున్నాడు. ఇట్లా కొంత పోరాటం జరిగిన తర్వాత ఇక అపవాది వాడి ఇష్టానుసారం చేస్తూ ఉంటే మిఖాయేలుకి వాడిని జయించే శక్తి లేక కాదు, వాడు మాట్లాడినట్లుగా మిఖాయేలు మాట్లాడలేక కాదు. ఇప్పుడు మిఖాయేలు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఆమేన్. మిఖాయేలు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ప్రభు నిన్ను గద్దించుగాక అన్నాడు. కొంతమంది తీర్పు తీర్చేస్తూ ఉంటారు, అలా జరుగును గాక, ఇలా జరుగును గాక, పాడైపోను గాక, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. మిఖాయేలు ద్వారా మనం తెలుసుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఆమేన్. చదవండి ఆ మాట. ఇప్పుడు చదివిన వాక్యాన్ని మనం ఇంకొకసారి చదవండి. అయితే ప్రధాన దూతి అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించును గాక నేను. చూశారండి ఏమన్నాడంట? దూషించి తీర్పు తీర్చక ప్రభు నిన్ను గద్దించుగాక అన్నాడు. మనం ఏం చేస్తాం? వెంటనే దూషణలకి దిగేస్తాం. ఏం చేస్తాం? మనం మాట్లాడాలి, వెంటనే ఏం చేస్తాం? దూషణ మాటలు మాట్లాడేస్తాం, దూషణలకు దిగిపోతాం. కానీ ఇక్కడ మిఖాయేలుకి అపవాదికి మధ్యలో మోషే శరీరం గురించి తర్కం జరిగింది, అంటే వాదన జరిగింది, అంటే గొడవ జరిగింది. ఏం జరిగింది? చెప్పాలి. గొడవ జరిగింది, కొంత తర్కం, కొంత గొడవ జరిగింది. ఇది మాదంటే మాది, మాదంటే మాదని ఒకవైపున మిఖాయేలు సైన్యం, ఒకవైపున అపవాది వాడు సైన్యం, మధ్యన మోషే బాడీ, మోషే శరీరం. ఇప్పుడు తర్కం జరిగింది. ఈ తర్కంలో ఇప్పుడు మిఖాయేలు ఫైనల్గా మాట్లాడుతున్న మాట ఏంటంటే, తీర్పు తీర్చి నువ్వు అలా అయిపోతావు, ఎలా అయిపోతావు అని మాట్లాడకుండా ఏంటి మిఖాయేలు మాట్లాడతాడు? ప్రభు నిన్ను గద్దించుగాక అన్నాడు. ఆమేన్. గట్టి చెప్పాలి హల్లెలూయా. అంటే మిఖాయేల్ ప్రభువుకి తగినట్లుగా ఆ నమ్మకమైన ఆ పరిశుద్ధతకి తగిన దైవత్వాన్ని, స్వభావాన్ని మిఖాయేలు కనుపరిచినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ఆమేన్. మిఖాయేల్ ఒక ప్రధాన అధిపతి అయి ఉన్నాడు. మిఖాయేల్ సహాయం చేయబడై ఉన్నాడు. మిఖాయేల్ మన పక్షంగా నిలబడివాడై ఉన్నాడు. మిఖాయేల్ యుద్ధము చేయవాడై ఉన్నాడు. ప్రకటన గ్రంథం బైబిల్ తీయండి, 12వ అధ్యాయం 7వ వచనం నుండి కొన్ని మాటలు. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి. చూసారండి, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి, కానీ గెలువలేకపోయిరి. గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ
మిఖాయేలుకున్న దేవుడిచ్చిన సైన్యముతో అపవాది వాడి సైన్యముతో పరలోకమందు ఒక యుద్ధము జరుగుద్దంట. ఆమేన్. ఏం జరుగుద్ది? యుద్ధం చేయవలసి ఉండగా ఆల్రెడీ ఏర్పాటై ఉంది. అది యుద్ధం చేస్తున్నారు. వాళ్ళకి వీళ్ళకి యుద్ధము స్టార్ట్ అయింది. అప్పుడు అపవాది వాడి సైన్యము మిఖాయేలు సైన్యం ఎదుట నిలువలేక అక్కడి నుంచి వాడు పడద్రోయబడ్డాడంట. ఇక వాడికి పరలోకమందు స్థానం అనేది లేదు. ఇప్పుడు అపవాదికి అక్కడ స్థానం అనేది, అవకాశం అనేది లేకుండా చేయడానికి దేవుడు ఎవరిని వాడుకుంటున్నాడు? మిఖాయేల్. ఆమేన్. ప్రధాన దూత అయిన మిఖాయేల్. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు మీ హృదయంలో చేర్చుకోవాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. ప్రధాన దూత అయిన మిఖాయేల్. మిఖాయేల్ యొక్క సేవ అత్యవసర సేవ. అవసరతను బట్టి దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న అపవాది సైన్యముతో పోరాడి వాడిని ఓడించి వాడిని పారదోలువాడే మిఖాయేల్. యుద్ధము చేసే గుంపుకి నాయకుడు మిఖాయేల్. ఆమేన్ చెప్దాం, గట్టిగా చెప్దాం, హుషారుగా చెప్దాం. హల్లెలూయా. యుద్ధం చేస్తున్న ఆ గుంపుకి నాయకుడు మిఖాయేల్. ఈ రోజున ఒక్క విషయాన్ని నేను మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. మిఖాయేలు దేవుని పక్షంగా పోరాడేవాడై ఉన్నాడు. ఈ రోజున సంఘానికి కూడా ఒక ఆత్మీయ పోరాటం అనేది అవసరం. ఒక ఉన్నతమైన పోరాటం. ఈ ఆత్మీయ జీవితం పరిపక్వమై స్థితిలోనికి వెళ్ళటానికి, క్రీస్తు కలిగిన ఆ మహిమలోనికి వెళ్ళటానికి సంఘానికి లేక దైవ సేవకునికి పోరాటం అనేది అవసరం. ఈ భూమి మీద దేవుని సైన్యముగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా, దేవుని సన్నిధిలో దేవుని పక్షంగా నిలబడి దేవుని పక్షంగా కార్యాలు జరిగించడానికి సేవకునికైనా సంఘానికైనా పోరాటం అనేది అవసరం. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఎఫెసీ సంఘంలో ఒక మాట తెలియజేశాడు. మనము పోరాడునది శరీరులతో కాదు. చదవండి ఆ మాటని. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోను పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనిడి. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చాలా విషయాలు రాయబడ్డాయి. ఒక్క విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. అదేంటంటే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తూ సంఘముతో ఓ ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నాడు. అదేంటంటే మనము పోరాడునది శరీరులతో కాదు. అంటే సంఘానికి ఒక పోరాటం ఉంది. అది ఆత్మీయ పోరాటం. ఆమేన్. ఇక్కడ ప్రభు మనకు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నారు. అదేంటంటే మనము పోరాడునది శరీరులతో కాదు. మరి ఎవరితో పోరాడుతున్నాం?
ఎవరితో పోరాడుతున్నామంటే దురాత్మల సమూహములతో పోరాడుతున్నాం. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో, ప్రధానులతో, అధికారులతో పోరాడుతున్నాం. మన పోరాటం అది మామూలు పోరాటం కాదు. అది మన పోరాటం అది చిన్న పోరాటం కాదు. ఆమేన్. చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఇది మామూలు పోరాటం కాదు. ఇది చిన్న 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 పోరాటం కాదు. ఇది ఆత్మీయ పోరాటం. ఇది అపవాదితో పోరాటం. ఆమేన్. చెప్దాం గట్టిగా హల్లెలూయా. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు మనము పోరాడునది శరీరులతో కాదు. చాలా మంది ఈ ఆత్మీయ దృష్టి లేని వాళ్ళు, ఆత్మీయ దర్శనం లేని వాళ్ళు, కొంతమంది దేవుని సేవిస్తున్నా వాళ్ళకి మనోనేత్రాలు వెలిగించబడవు. వాళ్ళు ప్రభుని సేవిస్తున్న ఆత్మ సంబంధమైన దృష్టి వారిలో కనబడదు. వాళ్ళు ఎప్పుడు చూసినా శరీర సంబంధమైన మనస్సు కలిగి ఉంటారు. వాళ్ళు ఎప్పుడు చూసినా శరీర సంబంధి మాట్లాడినట్లుగా మాట్లాడతారు. వాళ్ళు ఎప్పుడు చూసినా శరీర సంబంధి ఆలోచించినట్లుగా ఆలోచిస్తారు. వాళ్ళు ఆత్మ సంబంధమైన దర్శనము లేని వారిగా ఉంటారు. అందుకే అంటాడు దైవజనుడైన పౌలు గారు, మనము పోరాడునది శరీరులతో కాదు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. సంగమా, దేవుని బిడ్డలారా, మనుషులు ఎవ్వరు కూడా మనకి శత్రువులు కాదు. మనుషుల్లో ఎవ్వరు కూడా మనకి శత్రువులు అనేది ఉండకూడదు. మనుషులు ఎవరు కూడా మనకి శత్రువులు కాదు. ఎందుకంటే మన పోరాటం మనుషులతో కాదు. మనుషులందరూ మన దేవుని పోలికలో, మన దేవుని స్వరూపం ఉన్నవారు గనక వారంతా కూడా మన సహోదరులు, సహోదరీలు. ఆమేన్. మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. ఇది మన పోరాటం. మనం ఏం చేస్తామంటే అసలు పోరాడవలసిన వాళ్ళతో పోరాడకుండా అవసరం లేని వాళ్ళతో మనం గొడవలు పెట్టుకుని అసమాధానాలతో ఉండిపోతాం. మనం ఎవరితో పోరాడాలి? మన పోరాటం ఎలా ఉండాలి? ఎవరితో పోరాడాలి? మనం పోరాడాల్సింది మనుషులతో కాదు. మనం పోరాడాల్సింది వాళ్ళతో వీళ్ళతో కాదు. మనం రక్షించబడిన వాళ్ళం గనక సంఘానికి పోరాటం అనేది మనుషులతో కాదు. దేవుని సన్నిధిలో నువ్వు జీవించకుండా, దేవుని సన్నిధిలో నువ్వు బ్రతకుండా, ఆత్మీయంగా నువ్వు నిలిచి ఉండకుండా, ఏ ఆలోచన, ఏ విధమైన కార్యాలు, అపవిత్రమైనవి, దేవునికి అయిష్టమైనవి ఏ కార్యాలు అపవాది నీ హృదయంలోని తీసుకొచ్చి నీ మనస్సుని, నీ శరీరాన్ని, నిన్ను పాడు చేయాలని ప్రేరేపిస్తున్నాడో వాడితో పోరాడగలిగిన మనోనేత్రాలు వెలిగించబడి ఆత్మ సంబంధమైన దృష్టితో నువ్వు పోరాటం చెయ్యాలి. ఆమేన్. ఇప్పుడు ఈ పోరాటం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు. చాలా తక్కువ మంది. ఈ రోజున చాలా మంది సంఘంలో మనం చూస్తే అల్లర్లు, గొడవలు, ప్రతి చిన్న విషయానికి ఓర్పు లేని పరిస్థితి. అయ్యో, నువ్వు పోరాడాల్సింది ఎవరితో? నీ సహోదరితోనే నీకు పోరాటం. ఆలోచన చేయండి. ఒకసారి ఐగుప్తు దేశంలో జరిగిన విషయం ఏంటంటే, ఒక ఇశ్రాయేలుని ఒక ఐగుప్తీయుడు, వాళ్ళిద్దరి మధ్యలో బాగా గొడవ అవుతుంది. బాగా గొడవ అయితే ఆ సందర్భంలో మోషే బాగా కోపడి ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో పాతి పెట్టేస్తాడు. ఆ నెక్స్ట్ డే ఇశ్రాయేలులకి సహోదరులకి గొడవ వస్తుంది. ఆ సందర్భంలో, సహోదరులారా, మీరు అన్నదమ్ముళ్ళు, మీరు తిట్టుకోవటం ఏంటి, మీరు గొడవ పెట్టుకోవటం ఏంటి అని చెప్పేసి అంటాడు. ఆ సందర్భంలో వాళ్ళు అంటారు, నువ్వు మా మీద ఏమైనా తీర్పురువా, నువ్వేమన్నా మాకేమైనా నాయకుడివా
అని చెప్పేసి మోషే మీద వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. ఈజిప్టుడు అంటే అపవాది సైన్యంలో ఒకరికి సూచన. ఈ సహోదరులు ఇశ్రాయేలులు దేవుని బిడ్డలకు సూచన. నువ్వు పోరాడాల్సింది అపవాదితో పోరాడాలి. దేవుని పోలికలో దేవుని స్వరూపంలో ఉన్న వాళ్ళతో కాదు నువ్వు పోరాడేది. చాలా మంది ఈ విషయంలో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. వెంటనే వారి యొక్క స్వభావాన్ని, వారి యొక్క మనస్తత్వాన్ని కనుపరుస్తారు. సహించలేని మనసు, ఓర్చుకోలేని మనసు. సహించగలిగిన వారే దేవునితో కూడా ఏలుబడి చేస్తారు. మనం సహించిన వారమైతే ఆయనతో కూడా మాట్లాడదాం. మనం సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుబడి చేస్తాం. మరి సహించని వారు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. ఓర్చుకోవాలి, సహించాలి. ఓర్పు అనేది అవసరం, సహనం అనేది అవసరం. మనం పోరాడాల్సింది వేరే వాళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళతో పోరాడకుండా, ఆ దుష్టునితో, అపవాదితో, ఆ సాతాను సైన్యంతో పోరాడకుండా మనం ఏం చేస్తాము? అనవసరమైన వాటిలో చిక్కుకుపోతూ ఉంటాం. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు పోరాడవలసిన వాళ్ళు, నీ మీద దాడి చేస్తున్న వాళ్ళు వేరే అపవాది సైన్యం ఉంది. వాళ్ళతో నువ్వు పోరాడాలి. ఆ సాతాను శక్తులతో నువ్వు పోరాడాలి. అది నీ పని. ఈ రోజున సంఘమా, నువ్వు ఒక మిఖాయేలుగా తయారు కావాలి. మిఖాయేలులో ఉన్న ఆ రోషం, ఆత్మీయ పౌరుషం, దేవునికి వ్యతిరేకంగా పోరాడుతున్న అపవాది సైన్యంతో పోరాడి వాడిని హతమార్చగలిగిన ఆ పోరాట యోధురాలుగా నువ్వు మార్చబడాలి. ఆమేన్. గట్టి చెప్దాం హల్లెలూయా. హుషారుగా చెప్దాం హల్లెలూయా. ఈ పోరాటం అవసరం. ఈ పోరాటం కత్తులతో, కర్రలతో కాదు. ఈ పోరాటం మోకాళ్ళ అనుభవం. ఆమేన్. మోకాళ్ళ ప్రార్థన అనుభవానికి సూచన. ఈ రోజున క్రైస్తవుడు అనబడుతున్న ప్రతి వ్యక్తి మోకాళ్ళ అనుభవం కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ప్రార్థనలో పోరాడాలి, విసుగగా పోరాడాలి. ఈ పోరాటం అది ఆత్మ సంబంధమైన పోరాటంగా ఉండాలి, కానీ శరీర సంబంధమైన పోరాటంగా ఉండకూడదు. శరీర సంబంధమైన పోరాటం ఎలా ఉంటుందంటే, జుట్లు పట్టుకుని కొట్టుకుంటారు. లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు పితురులు చెప్పుకుంటారు. వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు గొడవలు పెట్టుకుంటారు. ఇది శరీర సంబంధమైన పోరాటం. జట్టి అయిన వాడు, పిలువబడిన వాడు, ఏర్పరచబడిన వాడు, రక్షించబడిన ఒక బిడ్డ నియమం ప్రకారంగా పోరాడుకుంటే అతని కిరీటం లేదు. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదివి సహాయం చేయండి. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. చాలు. పోరాడే వ్యక్తి, ప్రార్థించే వ్యక్తి, దేవుని సన్నిధిలో దేవుని సేవిస్తున్న ఒక బిడ్డ ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించకుండా శరీర సంబంధమైన పోరాటంలో పోరాడితే అతనికి ప్రయోజనం లేదు. నీ పోరాటం ఎలా ఉండాలంటే, జట్టి అయిన నీవు, ఎన్నిక చేయబడిన నీవు, ఏర్పరచబడిన నీవు, ప్రతిష్ఠించబడిన నీవు, రక్షింపబడిన నీవు, దేవుని బిడ్డగా పిలువబడుతున్న నీవు, ఎన్నిక చేయబడిన నీవు నియమం ప్రకారంగా పోరాడాలి. ఆత్మ సంబంధమైన పోరాటాన్ని కలిగి ఉండాలి. జట్టి అయిన వాడు నియమం ప్రకారంగా పోరాడుకుంటే కిరీటము దొరకదు. ఈ ఆత్మీయ జీవితం అనేది ఒక పోరాటంతో కూడింది. ఆమేన్. గట్టి చెప్పండి హల్లెలూయా. శారీర సంబంధమైన పోరాటం కాదు, ఆత్మ సంబంధమైన పోరాటం. దేవుని సంకల్పానికి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పోరాడుతున్న అపవాదితో పోరాడే ఆ ఉన్నతమైన అనుభవం ఈ రోజున సంఘం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు.
ఆమేన్. మికాయేలు పోరాడు వాడై ఉన్నాడు. ఆమేన్. మికాయేలు యొక్క సేవ అత్యవసర సేవ. చాలా గడ్డు సమస్యలు అతను ప్రత్యక్షమవుతాడు. ఆ సమస్య అతని బట్టి అక్కడ సాల్వ్ అవుతుంది. ఈ రోజున సంగమ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, నీ ఎదుటున్న ఎంతటి గడ్డు సమస్య అయినా దేవుని పక్షంగా నిలబడుతున్నా నిన్ను బట్టి అది సాల్వ్ అవ్వగలగాలి. ఆ కృపలో నువ్వు ఉండాలి. నీ ఎదుటున్న అది ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి పోరాటమైనా, అది నువ్వు వస్తే, నువ్వు అడుగు పెడితే, నువ్వు మాట్లాడితే ఆ సమస్య సాల్వ్ అయ్యే స్థితిలో ఉండాలి. దావీదు ఒక సందర్భంలో అంటాడు, కీర్తనల పుస్తకం 35వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నాతో వ్యాజ్యవాడి వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము. కేడెమను డాలును పట్టుకొని నా సహాయమునకు లేచి నిలువుము. చాలు, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. దావీదు ఇక్కడ పోరాటం చేస్తున్నట్లుగా మనం గమనించాలి. ఆమేన్. అదేంటంటే దావీదుతో పోరాడేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ తిరిగి దావీదు ఇప్పుడు వాళ్ళతో పోరాడలేదు. ఆమేన్. జాగ్రత్త వినాలి. దావీదుతో పోరాడేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ దావీదు వాళ్ళకి మాదిరిగా పోరాటానికి దావీదు ఇష్టపడట్లేదు. ఇది క్రైస్తవ జీవితానికి ఉండవలసిన ఓ ప్రాముఖ్యమైన అనుభవం. దావీదుతో ఎంతమంది పోరాడుతున్నారు, కానీ దావీదు పోరాడట్లేదు. కారణం ఏంటంటే దావీదు అన్నాడు, యెహోవా నాతో పోరాడే వారితో మీరు పోరాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఒక దేవుని బిడ్డకు ఉండవలసిన ఓ ప్రాముఖ్యమైన, ఒక ఉన్నతమైన ఆత్మీయ స్థితి. అంటే ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పోరాటాన్ని దిగరు. వాళ్ళు పోరాటానికి ఎక్కడ దిగుతారంటే వాళ్ళు మోకాళ్ళ మీదే కనబడతారు. ఆమేన్. ఇది ఒక విశ్వాసికి, ఒక దేవుని బిడ్డకి ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన అనుభవం. నువ్వు మోకాళ్ళ మీద, ప్రభువా నాతో పోరాడే వారితో మీరు పోరాడండి అయ్యా, నాకు మీరు సహాయం చేయండి అయ్యా, వాళ్ళు లోక సంబంధంగా పోరాడుతున్నారు, నేను పోరాడలేను ప్రభువా, మీరు నాకు సహాయం చేయమని ఎప్పుడైతే నీ పోరాటం ఆత్మ సంబంధమైనదిగా కనబడుతుందో ఆ పోరాటాన్ని బట్టి దేవుడు నీ పక్షంగా యుద్ధం చేసేవాడై ఉన్నాడు. దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. దైవజనులు సురేష్ అయ్య ఒక పాట రాశారు, అంతులేనిది పోరాటం, అంతము కాదిది ఆరంభం. దేవునికి స్తోత్రం. రక్తము కార్చున్నంతగా. ఆమేన్. పోరాటం 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 పోరాటం, అంతులేనిది పోరాటం, అంతము కాదిది ఆరంభం. అంతులేనిది పాడాలందరూ. రక్తం కార్చునంతగా పోరాటం, ప్రాణం పోవునంతగా పోరాటం. రక్తం కార్చునంతగా పోరాటం, ప్రాణం పోవునంతగా పోరాటం. పోరాటం 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 పోరాటం. ఆమేన్. ఇది అంతులేని పోరాటం, రక్తము కార్చునంతగా పోరాటం. ఇప్పుడు దావీదు అంటాడు, నాతో పోరాడే వారితో మీరు పోరాడండి అయ్యా. ఇక్కడ దావీదులో రెండు అనుభవాలు మనం చూడాలి. ఒకటి, దావీదు ఆత్మీయ పోరాటం చేస్తున్నాడు.
దేవుని సన్నిధిలో పోరాడుతున్నాడు. నా శత్రువులతో పోరాడు ప్రభువా, శత్రువు మీద నాకు జయము కావాలి. ఇది దావీదు యొక్క ఆత్మీయ పోరాటం. దావీదు కన్నీరు కారుస్తుంటే దావీదు ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆమేన్. గట్టి చెప్దాం హల్లెలూయా. దావీదు కన్నీరు కారిస్తే దేవుడు దావీదు మనవి ఆలకించాడు. ఇప్పుడు దావీదు కోరిక ఏం కోరుతున్నాడో తెలుసా? నేను కాదయ్యా, నా శత్రువులతో నువ్వు పోరాడు ప్రభువా. ఆమేన్. ఎంతమంది చెప్తారు ఈరోజు నీ మాట? నీతో పోరాడే వారితో, నీతో యుద్ధం చేసేవారితో, నీతో మాటి మాటికి గొడవ పెట్టుకునే వారితో, నీ ఆత్మీయ ఉన్నతమైన స్థితిని దిగజార్చాలని నీతో పోరాడుతున్న వారితో నువ్వు పోరాడతావా, లేక ఆ సమస్యని నువ్వు ప్రభుకు అప్పగిస్తావా? ఆలోచించండి ఈ విషయాన్ని. ఈరోజు ఒక ఉన్నతమైన ఆత్మీయ జీవితం ఏంటంటే, నువ్వు పోరాడితే ప్రభు సన్నిధిలో పోరాడగలగాలి. నీ సమస్యని దావీదు వలె ప్రభువుకి ఇవ్వగలిగిన స్థితిలో నీవు ఉండాలి. ఆమేన్. గట్టి చెప్దాం గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. చూడండి, తిమోతి పత్రిక 1 తిమోతి 1వ అధ్యాయం 18వ వచనం చదివి సహాయం చేయండి. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. ఈ మంచి పోరాటం, నిన్ను గురించి చెప్పబడిన మాట చొప్పున దేవుని సేవకు దేవుడిని ఏర్పరచుకున్నాడా? దేవుడికి దర్శనమిచ్చి పిలిచాడా? దేవుని పనిలో దేవుడిని ఏర్పరచుకున్నాడా? ఇప్పుడు నీవు నిన్ను గూర్చి చెప్పబడినట్లుగా ఈ మంచి పోరాటం నువ్వు పోరాడాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీ పోరాటం ఆత్మ సంబంధమైనదై ఉండాలి. ఒక రోజున హోషేయ మాట్లాడుతున్నాడు. చూడండి, హోషేయ పుస్తకంలో యాకోబును గురించి రాయబడిన ఓ ప్రాముఖ్యమైన మాట 12వ అధ్యాయం 3వ వచనం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. ఆమేన్. ఎడి చెప్పాలి హల్లెలూయా. తల్లి గర్భంలో తన సహోదరుని మెడమి పట్టుకున్నాడంట. యాకోబు జన్మిస్తున్నప్పుడే పుట్టుకలోనే ఒక పోరాటం. యాకోబు జీవితంలో యాకోబు మగసిరి గలవాడై పోరాడాడంట. ఆమేన్. మనము క్రీస్తు ఆత్మ కలిగిన వారమై దేవుని ఆత్మ చేత బలపరచబడిన సంఘమై. ఆమేన్. గట్టి చెప్దాం హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారమై, ఆ క్రీస్తు ఆత్మ చేత రేపబడిన వారమై మనము మగసిరి కలిగి పోరాడే అనుభవంలో మనం ఉండాలి. పోరాటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. యాకోబు మగసిరి కలిగి పోరాడాడంట. ఎలా పోరాడాడు? మాట్లాడాలి. మగసిరి కలిగి పోరాడు. మికాయేల్ పోరాడువాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హుషారుగా చెప్దాం హల్లెలూయా. ఈ పోరాటం అనేది మనకి చాలా ప్రాముఖ్యమైంది. చివరిగా మాట చదవండి, యోధా పత్రిక 3వ వచనం. ప్రియులారా, మనందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేషాశక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు. చాలు, దేవునికి మహిమ కలుగును గాక.
పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తమై మీరు పోరాడాలి. ఆమేన్. మీరు ఏ ఉపదేశాన్ని వింటున్నారో, ఏ వాక్యపు వెలుగులో మీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నారో ఆ ఉపదేశానుసారంగా మీరు పోరాడువారై ఉండాలి. ఆ బోధన బట్టి, ఆ ఉపదేశాన్ని బట్టి, ఏ వాక్యాన్ని వింటున్నారో ఆత్మ సంబంధంగా నువ్వు బలపరచబడటానికి ప్రభు నీతో ఏం మాట్లాడుతున్నాడో ఆ వాక్యపు అనుభవాన్ని బట్టి నీవు పోరాడే స్థితిలోనికి రావాలి. ఆమేన్. శబ్దం గట్టిగా హల్లెలూయా. మిఖాయేలుకి దేవుడు ఈ పరిచర్యను అప్పగించాడు, అత్యవసర సేవ. ఇంకా ఒక్క విషయం మాత్రమే మనం తెలుసుకుందాం. మన పోరాటం ఆత్మ సంబంధమైనదై ఉండాలి. మన పోరాటం మనుషులతో కాదు, మన శత్రువు అయిన అపవాదితో అయి ఉండాలి. మన పోరాటం మగసిరి కలిగినదై ఉండాలి. అప్పగింపబడిన ఈ అపోస్తుల ఉపదేశము కొరకైనదై ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మిఖాయేలుకి దేవుడు పరిచర్య అప్పగిస్తే ఆ పరిచర్య విషయంలో మిఖాయేలు రోషము కలిగిన వాడై మధ్యలో ఆగిపోయిన గాబ్రియేలుకి సహాయం చేశాడు. గాబ్రియేలు పక్షంగా నిలబడ్డాడు. ప్రధాన దూత అయిన ఈ మిఖాయేలు మోషే శరీరం విషయంలో, పోరాడే విషయంలో తన బౌండరీని దాటి తీర్పు తీర్చక ప్రభు నిన్ను గద్దించుగాకని దైవత్వముతో మిఖాయేలు మాట్లాడాడు. ఆమేన్. ఈ దైవావేశం అనే ఈ సబ్జెక్ట్లో ఈ సృష్టి ఏది చేయబడక ముందు దేవదూతల్ని దేవుడు సృజించినట్లుగా ఆ దేవదూతలు ఆయా పరిచర్యల కొరకు నియమింపబడినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. అందుకనే దేవదూతలను గురించి ఒక క్లారిటీ ప్రభు నాకు తెలియజేసిన, ప్రభు నాకు ఇచ్చిన ప్రకటనను బట్టి నేను మీకు క్లుప్తంగా దేవదూతల గురించి మీకు తెలియచేయాలని ఎంతో ఆశపడుతున్నాను. అందుకనే ఆ దేవదూతల గురించి ఈ దైవావేశం అనే ఈ సబ్జెక్ట్లో దేవదూతల గురించి నేను మీకు తెలియజేస్తున్నాను. సరిగ్గా మనం చదువుకున్న మూలవాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కరించేటకు పూర్ణముగా సిద్ధపడి ఉండాలని లేఖనంలో రాయబడింది. ఎందుకంటే బోధించే వాక్యము దైవావేశం వలన కలిగింది. ఆమేన్. అది మనల్ని సరి చేస్తుంది, హెచ్చరిస్తుంది, శిక్ష చేస్తుంది. మనకి ఆ వాక్యం ప్రయోజనకరమై నిత్య మహిమలోనికి మనల్ని తీసుకుని వెళ్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఈ దైవావేశం అనే ఈ సబ్జెక్ట్ వింటున్న మీరు ఈ బైబిల్ స్టడీలో చాలా జాగ్రత్తగా మీరు మనసు పెట్టి ఫస్ట్ నుంచి కూడా ఒక్కొక్క క్లాసు ఫస్ట్ నుంచి కూడా మనసు పెట్టి మీరు వినాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనం దైవావేశం గురించి మాట్లాడుతున్నాం. దైవావేశంలో దేవదూతలు ఒక భాగమై ఉన్నారు. ఆమేన్. దేవదూతలు ఒక భాగం. ఆ దేవదూతలు ఎందుకు భాగం అంటే, దేవుడు దేవదూతల్ని తన సేవ చేయడానికి సృజించాడు, కలుగు చేశాడు. అదేవిధంగా దేవుని మనస్సులో ఉన్న మానవునికి పరిచారకులుగా చేశాడు. ఆ పరిచారకుల యొక్క పరిచర్యే గాబ్రియేలు పరిచర్య గురించి మనం విన్నాం. ఇప్పుడు మిఖాయేలు పరిచర్య గురించి వింటున్నాం. మిఖాయేలు ప్రధాన దూత అయి ఉన్నాడు. ఆమేన్. గట్టి చెప్దాం హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మీరు ఈ బైబిల్ స్టడీని మీరు అనుసరించాలని దైవజనుడిగా నేను ఎంతో కోరుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఈ మిఖాయేలు గురించి ఇంకా క్లారిటీగా లోతైన విషయాలు మనం తెలుసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న ఈ సందేశాన్ని మీ మనస్సు పెట్టి విని ఆత్మీయంగా మీరు బలపడుతున్నారని నేను ఎంతో ఆశపడుతున్నాను. ప్రభు నిశ్చయంగా మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.